హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మంచి రెసిపీతో మళ్ళీ వీడియో చేశానండి. చాలా టేస్టీగా ఎంతో ఆరోగ్యకరమైన ఈ ఉలువ చారుని నేను ఎలా ప్రిపేర్ చేశానో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోండి. ఓకే అండి, ఇప్పుడు నేను ఉలవచారు కోసం ఒక దోసకాయ, అలాగే ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, 2-3 పచ్చిమిర్చి ఇలా అన్నీ లావుగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఒక టీ గ్లాస్ వరకు ఉంటాయండి ఉలువలు. అలాగే పెద్ద సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ ఉలువల్ని బాయిల్ చేసుకోవాలండి. ఈ గిన్నెలో వేసి కొద్దిగా వాటర్ వేసి 10 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. ఇవి శుభ్రంగా కడుక్కొని ఇలా 10 మినిట్స్ ఉడికించుకోండి. ఉలువలు త్వరగా ఉడుకుతాయండి. ఇలా మనకి ఉడికితే సరిపోతుంది. ఉడికాయో లేదో ఇలా చెక్ చేసుకొని ఉలువల్ని మిక్సీ పట్టుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఉలువలన్నింటినీ వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. చాలా మెత్తగా ఉండాలండి. మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని మనం ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో వేసేసుకుందాం. ఈ గిన్నె తీసుకొని ఇందులో ఆ పేస్ట్ మొత్తం వేసేసుకోండి. కోల్డ్ చేయడం వల్ల నా వాయిస్ చేంజ్ అయిందండి. మీకు వీడియో అర్థమవుతుందనే అనుకుంటున్నాను. ఓకే అండి, లేడీస్కి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి ఈ ఉలువ చారు. ఇలా చింతపండు రసాన్ని కొద్దిగా తీసుకోండి. చింతపండు ఎక్కువ నానేయొద్దండి, ఎందుకంటే పులుపు తగులుతుంది. చారు ఉలువ చారు కదా, కొద్దిగా పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకొని ఇలా కొద్దిగా రసం తీసుకోండి. తీసుకొని మనకి కావలసినంత క్వాంటిటీలో వాటర్ వేసుకుంటే సరిపోతుంది. 2 గ్లాసులు వాటర్ వేయండి. వేసి మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయల ముక్కలు మొత్తం వేసేయండి. వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి పొయ్యి మీద పెట్టేస్తే సరిపోతుంది. పొయ్యి మీద పెట్టి ఒక 10 to 15 మినిట్స్ వరకు బాగా మరిగించుకోవాలండి. కొద్దిగా కరివేపాకు కడిగి వేసి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 10-15 నిమిషాల వరకు బాగా మరగనించుకోవాలి. ఇలా మరిగేటప్పుడు మరొకసారి కలుపుకోండి, లేదంటే చారు పొంగుతుంది. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ వరకు మరిగించుకోండి. ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా, చారు మనకి రెడీ అయ్యిందండి. ఇలా మరిగితే సరిపోతుందండి. చాలా కమ్మగా వాసన వస్తుందండి చారు మరుగుతుంటే. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. అంతే అండి, ఇందులో మనం ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. ఉలువ చారులో ఎండుమిర్చి కారం వేస్తే ఉలువ చారు టేస్ట్ ఉండదండి. అసలు కారం వేయకుండా ఒక 4 పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని ఇలా మరగబెట్టుకోవాలి.
తాలింపులో ఎండుమిర్చి వేసుకుంటాం కదా, అదే ఉల్వచారుకు స్పైసీనెస్ సరిపోతుందండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక 3-4 స్పూన్లు ఆయిల్ వేయండి. వేసి తాలింపు గింజలు వేయండి. ఇవి దోరగా ఫ్రై చేసుకొని ఇందులో మనం కచ్చాపిచ్చాగా దంచి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక 3-4 వేయండి. వేసి ఇవి కూడా దోరగా ఫ్రై అయ్యాక 4-5 ఎండుమిర్చి వేయండి. ఇలా కట్ చేసి వేసి దోరగా ఫ్రై చేసుకొని తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంత ఈజీగా చేసుకునే ఉల్వచారుని మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో నాకు షేర్ చేయండి. అలాగే ఈ వీడియో చూశాక మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఓకే అండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.